బిచ్చమ్మా పూలు బాగానే పూసినాయి కదా తల్లి. మరి తెంపి పెట్టుకోపోయారా? కోతులు వస్తున్నాయి తల్లి. ఏం చేస్తుంది మమ్మీ? చపాతీలు చేస్తుందా? నీళ్ళు వేడైనాయా? ఉంది ఉంది. నా స్నానం అయిపోయింది. నీదే ఇక నువ్వే చేయాలి. చపాతీ చేసుకొని గుడి పోయి ఏమేమి కావాలో ఇవాళ సంత కదా, సంత. మళ్ళీ అందులోటి డిసెంబర్ 31 నువ్వు కలర్లు గిట్ట తెచ్చుకోవాలంటే సంతలో కొంచెం ఈజీ ఉంటుంది నీకు. అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మీకు తెలియదు ఏం లేదు. ముగ్గు కూడా మొత్తం ఒడిచేసారు. ఆ గిరక నేను తెచ్చినా కదా ముగ్గేసేది, అందులో పెట్టేసి ఇవాళ కూడా పరిచిరు అనమాట. నిన్న నమ్మన్న నాకు వీడియోలో చూపెట్టినావు కదా నువ్వు. అట్లా పరిచిరు. మళ్ళీ ఆడికి ఇడికి ముగ్గు బాగానే వేసారు. అందుకే మళ్ళీ దేవాలి ముగ్గు కూడా. ఏం చేస్తావు? పెద్దది కాలుతానమ్మా. ఓహో జాగ్రత్త తల్లి. మొన్న అదే కాల్సింది తెలుసా అమ్మా, కాలుతుంది పెంక. అప్పుడు అన్ని చపాతీలు నేనే కాల్చింది. కాల్చినవులే కానీ ఇది వేడి ఉంటుంది, కాలుతుంది. కాల్చుకున్నావు మొన్న? ఎప్పుడు? మొన్ననా? జాగ్రత్త, నువ్వు అందిస్తా ఉండు అక్కకి. అక్క కాలుస్తుంది. బనానా అట తిన్నారా? 3 రోజుల కాంచి బనానా బనానా అని చంపుతారు నాయన అనుకుంటాను వాళ్ళు ఒక్కొక్కరు. కానీ అదో సాటిస్ఫాక్షన్ భలే ఉంటుంది, హ్యాపీ. మన ఇంట్లో చెట్టుకు అట్టు పనులు అంటే అది మామూలు విషయం కాదు. ఎట్లా తింటరా? ముగ్గురు ఉంటే ఇప్పుడు మీరు ముగ్గురు కదా, ముగ్గురికి 3 కాయలు అందులో తీసి ఓపెన్ చేస్తే తలా ఒకటి అవుతుంది. ఏంది? ఇప్పుడు 3 కాయలు కదమ్మా, 3 కాయలు ఒక్కలే తినలేరు కదా, అందుకని మీరు ముగ్గురు దాని పొట్టు తీసి చాక్ తోటి కట్ చేయాలి. మొత్తం చాక్ తో కట్ చేసి లైట్ గా షుగర్ చల్లాలి దాన్ని. ఇంకా షుగర్ అట. అసలే షుగర్ కన్నా ఎక్కువ తీయగున్నాయి మన చెట్టుకాయలు. షుగర్ కంటే ఎక్కువ తీయగున్నాయా? వాళ్ళు అంటున్నారు. పండినాయి ఫ్రెండ్స్, నిజంగా తెంపి ట్రేలో పెట్టినాం కదా, అసలు ఏమి వేయలేదు అందులో. వీటి పరిస్థితి ఏందో చూడలే. ఎట్లా పెట్టినా అట్లే ఉన్నాయి. వావ్, సూపర్ ఫ్రెండ్స్. నిజంగా బయట అయితే మందు అది ఇది వేసి మక్క పెడతారు కానీ కింద కూడా వండినాయి. ఏమేయకుండా నువ్వు ఈ పువ్వు ఏం చేయలేవులే, వేస్ట్ అనవసరంగా. ఎప్పుడు చేస్తావు? అది ఖరాబ్ కాదా? కాదంట, తెంపంగానే చేయొద్దంట ఆంటీ అన్నది. అవునా? తెంపంగానే చేయొద్దు, కొంచెం ఉండాలి. ఆల్మోస్ట్ అన్ని పండు పండుతాను. జాగ్రత్త అమ్మా, చేయగలుగుతుంది. అయిందా ఒకటి? చెట్టుకు అయితే గులాబీ పూలు పూసినాయమ్మా, చూపించండి. మస్తు పూసినాయి ఫ్రెండ్స్. అసలు ఇంతకుముందు ఇక్కడ మొరం పోయక ముందు మస్తు చెట్లు ఉండే ఫ్రెండ్స్. ఇక మీకు తెలుసు కదా, అంతకు ముందు అవన్నీ పోయినాయి అనమాట. మొరం పోయంగానే మందార చెట్టు ఉండే, అన్నీ ఉండే మంచిగా, అన్నీ పోయినాయి. ఏనమ్మో మాడ పెడతానా? ఎందుకు ఇప్పుడు మీరు మాడ పెడతారా? ఇట్లనే మాడ పెట్టావు మమ్మీ. ఆ మాత్రం అట్లా ఉంటే ఏం కాదు. రేపు కదా? రేపు అడ్వాన్స్ చెప్పవా? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్. ఇప్పుడు చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికి. అయిపోయినాయా? మంట పెద్ద పెట్టరాదమ్మా, కాలుతానే అసలు. అట్లా నేనే కాల్చిన ఇంతసేపు, మళ్ళీ లాస్ట్కి నువ్వు కాల్చినవా? నాకు వద్దయితే చపాతి. సర్లేమ్మా. ఏంటి మరి అందులోకి కూర ఇంతకి? దొండకాయ కూర. దొండకాయ, చికెను మటను అనుకున్నా.
వామ్మో చికెన్లు మటన్లు కావాలా మీకు? ఆ, తినే అంత అర్హత లేదంటవా? లేదు ఇప్పుడు కోల్పోయావా? కోల్పోయారు. ఎందుకు? ఇప్పుడు ఏమంటారు ఏమో దానికి ఇక టైం వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ఇయరా? కాలిందా అమ్మ అది? నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ తింటాం చూడు. నెక్స్ట్ ఇయరా? సరే తినండి. కొద్దిగా పచ్చడిను కొద్దిగా దొండకాయ కూర వేసుకొని తింటే ఎందుకు కారం పొడి వేసుకొని తింటాం లేక పచ్చడి తినే అంత అర్హత కూడా లేదు, కోల్పోయింది మేము. పచ్చడి తినండి, పచ్చడి ఏమవుతుంది. ఎంతసేపు మరి ఆకలి అవుతుంది, నడవండి. చదువుతా ఉంటది ఒకటే ఇంట్లో. ఉన్నాయి ఇంకేమన్నా చూడు. ప్లేట్లు తెచ్చిరమ్మా? అన్ని తెచ్చిపెట్టిరు వాళ్ళు అప్పుడే. ఇవాళ ఎండే రావట్లేదమ్మా. కొట్టుకోండి, కూర్చునే కాడ కూడా కొట్టుకోండి. జరుగు జరుగు అని చెప్పు. దొండకాయ కూర సరిపోతుందా అమ్మ అది? పచ్చడి వేసుకుంటాం. అందుకే కదా కొంచెం పచ్చడి కొద్దిగా ఏమో దొండకాయ. దొండకాయ కూర ఒక్కటే కావాలి. అట్లా ఎంత వస్తుంది మనం గంటది? మరి ఎవరు స్పూన్ పెట్టింది? గంటే పెద్దది కదా. వేడి వేడి కూరలోకి చల్లటి చపాతీలు. ఏం మాట్లాడుతున్నావు? కాదు, వేడి వేడి చపాతీలకి చల్లటి కూర, దొండకాయ కూర. పచ్చడి ఏమద్దు ఎక్కువ, కొద్దిగా ఏదో శాస్త్రానికి చపాతీ వేయలేము. చాలా వద్దిగా. బా ఇంత పెద్ద తెచ్చారా? చిన్న కలర్ ఎక్కువ వేసినట్టుంది. కలర్ ఎత్తారా అంటే పచ్చళ్ళ? మొత్తం కారమే ఇది, మొత్తం కారమేగా. ఆ క్యాబేజ్ అట్లా ఉండాలి. పకోడీ చేసినావుగా, మేము తిన్నాం కూడా ఆల్రెడీ. కుదరట్లేదు నాకు చేయడానికి. నాకు కోసి పెట్టాలి, దాన్ని కోసి పెడితే టక్కున అయిపోతుంది గ్యాప్లో. తినండి ఇక. కంపింది రాయను కూడా. బొమ్మలు 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 పెడితే చేతులు ఇరుగుతాయి. బొమ్మలు పెడితే చేతులు ఇరుగుతాయట. అట్లా కాదు తినేది. అది కొంచెం ఇది కొంచెం పెట్టుకొని తినాల. వాళ్ళు చూసేదే అయ్యి కొద్దిసేపు. దాంట్లో కూడా ఒక అర్థం ఉంటుంది, ఆ కథలో కూడా. కథలిచ్చామో అందుకే పెడతావు కదా నువ్వు. తినండి. వాళ్ళనట సంతకు తీసుకుపోవాలట ఈరోజా? పోయిన వారమే అడిగింది. పోయిన వారమే అడిగారు ఫ్రెండ్స్ వీళ్ళు. కాకపోతే ఇక అప్పుడు కుదరలేదు అన్నమాట. మేము బోడే లేట్గా పోయినాము అప్పుడు ఒకసారి. అదే వీడియో తీస్తాను అన్నా కదా, అప్పుడు అసలు కుదరలేదు, లేట్గా వెళ్ళినాము. అలా తీసుకోపోండి మమ్మీ, మేము కూడా చూస్తాము అనేసి అన్నారు. అప్పటి వరకు పోవాలి ఇక మధ్యాహ్నం వరకు. ఎన్నింటి నుంచి స్టార్ట్ చేస్తారో? 10-11 ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఫస్ట్ కదా, ఫుల్గా ఉంటుంది. ఇవాళ అడవుడు ఉంటుంది అంగల్లా.